ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు కీర్తన గ్రంథము 106వ కీర్తన 16వ వచనము. వారు తమ దండుపాళెములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనునందును అసూయపడిరి. ఈ వాక్యములో మోషే అహరోనుల పేర్లు కనిపించాయి. వీళ్ళిద్దరూ అన్నదమ్ములని మనకు తెలుసు. హోరేబు కొండపై దేవుని దర్శనము పొంది ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి నడిపించగలిగిన గొప్ప నాయకునిగా దేవుని చేత నిర్ణయించబడిన వాడు మోషే. పై వాక్యములో మోషే పేరుకు ముందు లేని ఒక ప్రత్యేక పదము అహరోను పేరుకు ఉన్నట్లుగా మనం చూస్తాము. అహరోను అంటే మోషే వాళ్ళ అన్నయ్య. వీళ్ళ ముగ్గురు, అహరోను, మిరియాము, మోషే, ఒక తల్లిదండ్రులకి యొకేబేదు, అమ్రాము అనే ఓ చక్కటి కుటుంబంలో పుట్టిన వారు వీరు ముగ్గురు కూడా. అహరోను అంటే ఇశ్రాయేలీలకి మొదటి యాజకుడు. అలాగే మిరియాము ఇశ్రాయేలీలకి ప్రవక్తి అంటే ఆడవాళ్ళను ప్రవక్తి అంటారు, మగవాళ్ళనైతే ప్రవక్త అంటారు. ఆవిడ ప్రవక్తి. మోషే ఇశ్రాయేలీలను 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించినవాడు. నిజంగా ఒకే కుటుంబంలోంచి ముగ్గురు దేవుని సేవ చేసేవారు రావడము చాలా అద్భుతకరమైన విషయము. అహరోను యాజకుడుగాను, మిరియాము ప్రవక్తిగాను, మోషే ఇశ్రాయేలుకి నాయకుడుగాను. నిజంగా దేవునికే మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మార్నింగ్ మనం అహరోను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. మోషే కంటే 3 సంవత్సరాలు పెద్దవాడిన. అయితే మోషే ముందు ఏ టైటిల్ కూడా లేదు, కానీ ఈయనకు ఒక చక్కటి బిరుదిచ్చారు ప్రభు. యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను అని వ్రాయబట్టం మనం చూస్తాం. అంటే ప్రతిష్ఠుడు అంటే పరిశుద్ధుడు, సెయింట్ అనగా పరిశుద్ధుడు. కనుక ఈ పరిశుద్ధుడు అనే పదము ఎందుకు వ్రాయబడలేదో మోషేకి, అహరోను దేవుని దృష్టికి ఎలా పరిశుద్ధుడు, ఆయనలో ఉన్న పరిశుద్ధ లక్షణాలేమిటో మనం వాక్యములో గాని గమనించగలుగుతాము. బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండము 14వ అధ్యాయము, నిర్గమాకాండము 4వ అధ్యాయము 14 నుండి 16 వచనం వరకు ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్య అయిన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు, మీ అన్న. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మోషే వాళ్ళన్న తమ్ముడైన మోషేను బట్టి హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించెదను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును. అతడే నీకు నోరుగా నుండును. నీవు అతనికి దేవుడుగా నుందువు. ప్రియ దేవుని బిడలరా, 3 సంవత్సరాలు చిన్నవాడైన మోషేను అన్నైన అహరోనుకు దేవునిగా దేవుడు నియమించాడు. తమ్ముడు మాట్లాడిన మాటలే తాను మాట్లాడాలి. అంటే ఇప్పుడు మోషే ఫరో దగ్గరికి వెళ్ళాలి. దేవుడు మోషేతో మాట్లాడతాడు. మోషే అన్నకి చెప్తాడు, అన్న వెళ్ళి ఫరోతో మాట్లాడతాడు. దేవుడు మోషేతో మాట్లాడతాడు. మోషే ఇశ్రాయేలు ప్రజలందరితో మాట్లాడాలి కదా, ఆ మాటలు అన్న విని అన్న మాట్లాడతాడు. చూసారా ఎంత అద్భుతకరమైన విషయమో. అంటే వేరే మాటలు ఏమి మాట్లాడు అహరోను. తమ్ముడు ఏమైతే మాట్లాడాడో ఆ మాటలే ఫరోతో మాట్లాడతాడు. ఇశ్రాయేలీలతో ఏం మాటలైతే మోషే మాట్లాడాడో అవి అహరోను మాట్లాడతాడు.
అంటే తమ్ముడికి నోరుగా ఉంటాడనమాట. అహరోను హృదయమందు సంతోషించాడు. మరి మీ సంగతి? నీకంటే చిన్నవారు, నీకంటే హెచ్చు స్థాయిలో ఉన్నప్పుడు నువ్వు సంతోషించగలుగుతున్నావా? ఒక చిన్న సేవకుడు మంచిగా క్రమంలో ఉన్నాడు, ఓ పెద్ద సేవకుడు తట్టుకోగలుగుతాడా? ప్రియ దేవుని బిడలారా, నిజంగా మరి మోషే ఆ విధంగా దేవుడు వాడుకుంటున్న అహరోను హృదయమందు సంతోషించెను. నీ వెనక రక్షించబడిన వారు, నీ ద్వారా రక్షణలోనికి వచ్చిన వారు, నీ ద్వారా సంఘంలోకి వచ్చిన వారు ఆత్మీయంగా సాగుతూ ఉన్నారు, నీకంటే బాగా వాడబడుతున్నారు. ప్రియ దేవుని బిడలారా, బర్నబా కంటే పౌలు బాగా వాడబడ్డాడు. కనుక అలాంటి సమయాలలో నువ్వు ఆనందించగలుగుతున్నావా? ఉదాహరణకు, కోడలు అత్తయ్యని చూచి, అత్తగారిని చూసి, నేను చెప్పినట్లు చెయ్యాలి, నేను చెప్పనిదే ఏది చేయకూడదు అని అందే అనుకోండి, ఇక ఆ ఇంటి పరిస్థితి వేరుగా మీకు చెప్పనక్కర్లేదు. నిన్నగాక మొన్న నా ఇంటికి వచ్చి నా మీద పెత్తనం చేస్తావా? నీవు చెప్పినట్లు నేను చెయ్యాలా? నీ వయసంతా, నా వయసంతా అంటూ అత్తయ్య క్షణములో ఆ ఇంటిని ఓ నరకములాగా మార్చేస్తుంది. అయితే అహరోనులో ఈ గుణము కనిపించదు. సహోదర ప్రేమ కలిగిన వాడు. తమ్ముడు ఉన్నత స్థితిని చూచి తన హృదయములో ఆనందించాడట. అందుకే కాబోలు కీర్తనాకాడు 133వ కీర్తన రాశాడు సహోదర ప్రేమ గురించి. సహోదర ప్రేమకు ప్రతిరూపముగా నిలిచిన ఆ 133వ కీర్తన, సహోదరుల ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు, ఎంత మనోహరము, ఆశీర్వాదం, శాశ్వత జీవం అనే మాటలు రాస్తూ ఉంటాడు. కొన్ని సంఘాలలో సహోదర ప్రేమ మచ్చుకైనా చూడలేము. గరికే వారి స్థితికి గాను, సంఘ పరిస్థితికి గాను రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. సహోదర ప్రేమ లేని లోటును వారు గమనించకపోవడం ఎంతైనా బాధ కలిగించే విషయం. కనుక వయసులో 3 ఏళ్లు పెద్దవాడైన అహరోను తమ్ముడుని చూచి హృదయమందు ఆనందించాడు. చక్కగా వాడుకుంటున్నాడు దేవుడు నా తమ్ముడిని, దేవుడు నా తమ్ముడితో మాట్లాడుతున్నాడు. అది చాలా ఉన్నతమైన మనసు అహరోనిది. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ మాటలు మా అందరికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంచి, మేము కూడా మా ద్వారా రక్షించబడి మందిరంలోకి వచ్చి ప్రభువా గొప్ప సేవ చేస్తున్న వారు ఉన్నట్లయితే వాళ్ళని బట్టి మా హృదయమందు ఆనందించే మనస్సును మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా ఆయుష్, ఆరోగ్యాలు ఇచ్చి ప్రభువా ప్రత్యేకమైన మీ దీవెనతో నింపమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఉదయకాలమందు